నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువు. జై శ్రీరామమ్మ. శని త్రయోదశి ఎలాంటి పూజా విధానాలు పాటించాలంటారు? ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయంటారు? శనైశ్చరుణ్ణి ఆరాధించడం ద్వారా అది శనివారం త్రయోదశి, శనివారం అమావాస్య. ఆ శనికి యముడు ప్రజాపతి, అధిదేవత, ప్రత్యుదేవత, ఆయుఃకారకుడు. ఆయుర్వృద్ధి అవుతుంది. 7 సంఖ్య చాలా విశేషం. 7 కొండలే కదా స్వామికి ఉన్నటువంటిది, 7 అని అంటుంటారు. అలా 7ను కూడా మనం ఎప్పుడు కూడా అన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి. ఆ 7వ గ్రహం శనైశ్చరుడు. ఆయనను ఆరాధించడం ద్వారా తిల తైలం, తిల అంటే నువ్వుల నుండి, ఇప్పుడు మిగతా ధాన్యాలు, సూర్యుడికి గోధుమలు, మనము నార్త్ వైపు వెళ్తే గోధుమలే ఆహారం తీసుకుంటారు. మనకు అన్నం, చంద్రుడు. అన్నం తింటేనే కదా మనస్సు తయారయ్యేటువంటిది, ప్రశాంతంగా ఉంటారు. యత్ ఆహార తత్ విచార. అన్ని ధాన్యాల నుండి మనకేమొస్తుందండి? పిండి పదార్థం వస్తుంది. కుజుడికి తీసుకుంటే కందులు, కందిపప్పు సంతానానికి ప్రతీక. అలా ఒక్కొక్క పెసరులు బుద్ధికి ప్రతీక. బుధుడు, గురువు, శనిగలు. అందుకనే శనిగలు ఈ శ్రావణ మాసంలో ఇస్తూ ఉంటారు ఎక్కువగా. గురువు యొక్క అనుగ్రహం అన్నట్టు, గురుబలం. అందుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా శనిగలు మొలకెత్తినటువంటి శనిగలు అన్నట్టు. అలా శనైశ్చరునికి మాత్రము ఏంటిదంటే ధాన్యము తిలలు. తిల నుండి ఏమొస్తుందండి? తైలం, తిల తైలం. కాబట్టి ఆ తిల తైలం ద్వారా, అంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ద్వారా ఆ శనైశ్చరుడికి తైలాభిషేకం చేసిన, నువ్వుల నూనెను ఏ దేవాలయంలో కూడా ఇచ్చిన దీపారాధనకి, లేదండి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు శక్తిని అనుసరించి. ఇందులో శక్తిని అనుసరించి మాత్రమే చేయాలి. పాపం చేసి ధనాన్ని సంపాదించేసి నేను మొత్తం దాన ధర్మాదులు చేస్తా అంటే శాస్త్రం ఒప్పుకోదు. ఏ విధానంగా? స్వధర్మంగా, స్వార్జితం ఉత్తమం, స్వార్జితంగా సంపాదించి ఆ భగవంతుడికి ఈ విధమైనటువంటి సేవ చేయడం ద్వారా శనైశ్చరుడు యొక్క అనుగ్రహం కలిగితే ముందుగా ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకుంటే నిద్ర ఉంటుంది. అంటే ఆహారం కూడా ఏ ఆహారం పడితే ఆహారం కాదండి, శుద్ధమైనటువంటి ఆహారం. అన్నపూర్ణ ఏది తిన్నా కూడా అన్నపూర్ణ కదండి. ఆ అన్నపూర్ణ అమ్మవారు ఏమి ప్రసాదిస్తుంది మనకు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని శరీరం పెంచడానికి మనం చేస్తుంది. జ్ఞానానికే కదండి. జ్ఞానం ఉండడం ద్వారా ఏమవుతుంది? అందరినీ కూడా క్షమించేటువంటి తత్వం కలుగుతుంది. దాని ద్వారా మనకు బీపీలు, షుగర్లు ఇలాంటి వ్యాధులు అనేటువంటివి రావు. కావున శనైశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా ముందుగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ శని త్రయోదశి రోజు సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలండి. మిగతా వరాలు మీరు ఎలా ఉన్నా సరే, ఆ శనివారం రోజు దుర్ముహూర్తం ఉంటుంది, ఉదయం 1:30 సేపు. అలా ఉదయం ఇలా గడిస్తే ఆ రోజంతా కూడా మనకు శనివారం రోజే అనేక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మీరు చూడండి, శనివారం, మంగళవారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా తొందరపడకూడదు, తొందరపడి మాట వృధా చేసుకోకూడదు, ఆలోచించి మాట్లాడాలి. అలా శని అనుగ్రహం, తిల తైలం, తిలాభిషేకం, తిల పదార్థాలు అంటే నువ్వుల పదార్థాలు, నువ్వుల లడ్డు అంటుంటారు కదా, అలా బెల్లం కలిపినటువంటి ప్రసాదాన్ని, తర్వాత గోవులకు వెళ్ళేసి నువ్వులు, చాలామంది గోవులకు కూడా ఈ నువ్వులు పెడుతూ ఉంటారు. మంచిదే, కానీ గర్భంగా ఉన్నటువంటి వాడికి పెడితే గర్భం పోతుంది. కాబట్టి ఆ గోశాలలో అంతే కదమ్మా, వేడి పదార్థం కదా, ఇలా మనకు తెలియకుండా చాలా మంది చేస్తూ ఉంటారు, బెల్లం పెడుతూ ఉంటారు. అవి గర్భంగా ఉన్నాయి, మనకేం తెలుస్తుంది? కాబట్టి గోశాలకు వెళ్ళి గ్రాసం, గడ్డికి కానివ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో భారతదేశంలో ఉత్తర భారతదేశం కానివ్వండి, దక్షిణ భారతదేశం కానివ్వండి, తెలుగువారు కానివ్వండి, గోశాలకు వెళ్ళి గ్రాసము, వేద పాఠశాలకు, వీరికే అని చెప్పలేదండి, పేదవారు ఎవరైతే ఆకలిగా ఉన్నారో, ఎవరైతే ఆకలిగా పాత్రతా దానం చేయడం ద్వారా శనైశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. నమస్తే. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.